రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. కార్గిల్ వార్ జరిగినప్పుడు ఫండ్ రైజింగ్ కోసం మన చేపాక్ గ్రౌండ్లో క్రికెట్ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. అందులో సౌత్ స్టార్స్ అంతా వచ్చారు. వెంకటేష్ గారు ఉన్నారు. అప్పుడు దిస్ వాజ్ ఒక 15-20 సంవత్సరాల ముందుగా. వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు కూడా వచ్చారు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. అండ్ దెన్ వెంకటేష్ ప్రసాద్, రాహుల్ ద్రావిడ్, అండ్ దెన్ కృష్ణమాచారి, శ్రీకాంత్, ఎవ్రీ వన్ వర్ దేర్. కపిల్ దేవ్ వాజ్ దేర్. అందులో ఐ వాజ్ ఇన్ కపిల్ దేవ్స్ టీమ్. ఓకే. సో అవర్ టీమ్ వన్ ద మ్యాచ్. అప్పుడు వి వన్ ద మ్యాచ్. నేను ఆకాష్ అని, ఐ థింక్ హీ హెస్ డన్ తెలుగు ఫిల్మ్స్ ఆల్సో. నేను ఆకాష్ ఏం చేసాము, వి లిఫ్టెడ్ కపిల్ దేవ్ గ్రౌండ్లో, చెప్పా గ్రౌండ్లో. నేను ఒక కాల్ పట్టుకుని, ఆకాష్ ఒక కాల్ పట్టుకుని కపిల్ దేవ్ లిఫ్ట్ చేసి వచ్చేసాం. వీఆర్ రన్నింగ్. అప్పుడు ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద బిగ్ హీరోస్ ఆఫ్ తమిళ్. సార్, ఏం సార్, వీఆర్ ఆల్ ఫిలిం యాక్టర్స్, అతను ఇలాగ తీసుకుని వస్తున్నారు, మన ఇది ఏమయ్యేదని. నేను చెప్పాను, సార్ కరెక్ట్ సార్, మనం ఫిలిం యాక్టర్సే, బట్ దిస్ మ్యాన్ ఈజ్ అ లెజెండ్. సో ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్. అతను లిఫ్ట్ చేసే వల్ల ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ రాంగ్ అండ్ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్. ఓకే. డెఫినెట్లీ పీపుల్ హూ హ్యావ్ అచీవ్డ్ మోర్ విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్ అనేటప్పుడు దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, యాజ్ లాంగ్ యాజ్ ఆ లిమిట్ క్రాస్ చేయకుండా మనం ఏది చేసినా తప్పు లేదమ్మా. రాహుల్ ద్రావిడ్ అంటే అప్పుడు మరి నిజంగా లెజెండరీ కదా. కపిల్ దేవ్, ఓ మై గాడ్, నా కొడుకు పేరు కపిల్ పెట్టాను ఎందుకంటే ఐ లవ్ కపిల్. కపిల్కి ఒక రికార్డ్ ఉంది, ఏమంటే ద డే హీ గాట్ ఇంట్రడ్యూస్ డెబ్యూడ్ ఇన్ ద మ్యాచ్ క్రికెట్, టిల్ ద డే హీ రిటైర్డ్, ఐ థింక్ హీ నెవర్ గాట్ ఇంజ్యూర్డ్ ఆర్ రిటైర్డ్ హర్ట్. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వెళ్ళి వచ్చి ఉంటారు, కానీ ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ హీ డిన్ ప్లే ఇన్ క్యాల్కటా. ఐ థింక్, ఐ డోంట్ నో, దే పీపుల్ సే బికాస్ ఆఫ్ పాలిటిక్స్ ఏదో, అది తెలియదు. కానీ ఒక ఆల్రౌండర్, అ బ్యాట్స్మెన్, అ బౌలర్, ఎ గుడ్ ఫీల్డర్, ఎ క్యాప్టెన్, ఇంత రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకుని హీ డిన్ గెట్ ఇంజూర్డ్ అండ్ ప్లేడ్ టిల్ ద ఎండ్ అంటే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. సూపర్. అండ్ అతను ఒక ఇన్స్పిరేషన్ మీద నేను వచ్చి నా కొడుక్కి కపుల్ని నిక్ నేమ్ పెట్టాను. హిస్ నేమ్ ఇస్ జైవంత్. సో చెపాక్లు ఆడేటప్పుడు ఐ జస్ట్ వెంట్ దేర్, ఐ వాంటెడ్ అన్ ఆటోగ్రాఫ్ ఫ్రమ్ హిమ్. ఆ చెపాక్ గ్రీన్ రూమ్లో, ఇది పెవిలియన్లో ఏమైంది, పేపర్ లేదు, పెన్ లేదు. సమ్హౌ ఐ మేనేజ్డ్ ఎ పెన్. పేపర్ లేదు రోషన్. ఐ వాజ్ డెస్పరేట్. ఆయనతో మాట్లాడిస్తాను నేను, మరి సార్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్, నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలన్నప్పుడు పేపర్ అడిగితే ఎక్కడ పేపర్ లేదు. యు నో వాట్ ఐ డిడ్, ఐ వెంట్ టు ద టాయిలెట్, టిష్యూ పేపర్ తీసి 4గా ఫోల్డ్ చేసి అందులో, సార్ సారీ సార్, ఐ వాంట్ అన్ ఆటోగ్రాఫ్ ఫర్ మై సన్ హూ ఈస్ అ బడ్డింగ్ స్విమ్మర్ అన్నాను. ఓకే. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఇన్ హోమ్. టు కపిల్, అచీవ్ యువర్ నేషనల్స్, ఐఎమ్ వెయిటింగ్ టు విజిట్ యూ, కపిల్ దేవ్ నికంజ్. ఓకే. అది ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీస్ ఆర్ ఆల్ మూమెంట్స్. నో సార్, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు. 300 పిక్చర్స్ పైగా యాక్ట్ చేశారు ఈ 30 years ఆఫ్ కెరీర్లో. బట్ ఎప్పుడు అంటే తెలుగుకి టైం లేక రాలేదా, లేకపోతే అక్కడ డైరెక్టర్స్ పిలవలేదా, ఏంటి అసలుకి, ఎక్కడ మిస్టేక్ ఇది? మిస్టేక్ ఏమంటే రోషన్, తమిళ్ అండ్ మలయాళం, కన్నడ లేదు, అది వచ్చి నేను చెప్పాలంటే చెప్పవచ్చు. బట్ ద ట్రూత్ ఏమంటే, మై చిల్డ్రన్ దే వర్ ఇంటూ స్విమ్మింగ్ అమ్మా లాస్ట్ 15 yearsగా. అప్పుడు ఐ స్పెండ్ టైమ్ విత్ దమ్. అండ్ బిగినింగ్ స్టేజ్లో నాకు ఈ పిఆర్ఓ, ఈ మేనేజర్ అలాగ ఏం లేదు, సోషల్ మీడియాలో నేను ఏం లేదు. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దే మస్ట్ హ్యావ్ థాట్ దట్ వీడికి తెలుగు రాదు అట్లనేది. బట్ అప్పుడు ఆ టైంలో దట్ మైట్ హ్యావ్ బీన్ అ ప్రాబ్లం. బట్ ఇప్పుడు వచ్చి ఐఎమ్ గెటింగ్ సమ్ మూవీస్. ఐ థింక్ ఐ విల్ డూ మోర్ మూవీస్ దిస్ ఇయర్ ఇన్ తెలుగు దెన్ అదర్ లాంగ్వేజెస్. Who is your favorite hero Telugu, sir? In Telugu? Everyone. Okay, simple answer. Nice answer. Nice answer కాదు. Everyone I like in that. మీకంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా, ఓకే ఇప్పుడు నేను ఈ హీరోతో యాక్ట్ చేయాలి, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గారు. నా డ్రీమ్ వచ్చి అలాగా, I don't want to curtail it with one hero ma. I want to do with all the heroes. Definitely you will do all the actors. But particularly నాకు ఈ హీరో అంటే చాలా ఇష్టం అంటే ఎవరైనా చెప్తారు? I was awestruck by seeing Chiranjeevi garu in I forgot the name. Edi first వస్తది తెలియదు. జగదేక వీరుడు అతిలోక సుందరి. Oh my god, అది that song. And all the more I like Sridevi a lot. So అందువల్ల I know I love Chiranjeevi garu. Then Nagarjuna garu, I worked with him in Gaganam. So I love him, the way he keeps himself fit. And Venkatesh sir,
బికాజ్ చిన్నప్పుడు నేను కాలేజ్ చదివేటప్పుడు చాలా మంది చెప్తారు ఐ లుక్ లైక్ నాగార్జున గారు అని అండ్ వెంకటేష్ గారు ఆల్సో బికాస్ ఆల్బర్ట్ థియేటర్లో గీతాంజలి రిలీజ్ అయినప్పుడు నేను పిక్చర్ చూడడానికి వెళ్ళాను. అప్పుడు నాగార్జున గారు పైన బాల్కనీ దగ్గర కూర్చుని ఉన్నారు. మోస్ట్ పీపుల్ థాట్ ఐఎమ్ హిమ్ మేబీ నాగార్జున, మేబీ యువర్ నాగార్జున. అలాగ చూశారు కానీ దే డింట్ ఆస్క్ మీ బికాస్ ఐఎమ్ నాట్ దట్ సో హ్యాండ్సమ్ లైక్ నాగార్జున గారు దిస్ టైమ్. సో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఎవ్రీ వన్, అల్లు అర్జున్ గారు, ఎవ్రీ వన్ ఐ వాంట్ వర్క్. వి ఆల్ ఆర్ వెయిటింగ్ అనమాట. మీరు మంచి కాంబినేషన్ చేయొచ్చు అంటే లాంగ్వేజ్ మీద పట్టు ఉంది మీకు, అండ్ మీ యాక్టింగ్ గురించి చెప్పనక్కర్లేదు, మేము అలా జీవించేస్తారు. భాగమతిలో అనుష్క గారితో కాంబినేషన్స్ పిచ్చెక్కిచ్చారు. బట్ మెయిన్ నాకు వచ్చి ఐడెంటిఫికేషన్ ఇచ్చిందేమో ప్రేమలేఖ. ఆ సాంగ్ వచ్చి స్టిల్ ఇన్ని పిక్చర్ చేసినా కానీ మనకి ఫస్ట్ వచ్చి మైండ్లో కూర్చుంటుంది అంటారు కదా, అది దిగులు పడకు రాసగోదరా అజిత్తో చేసింది. ఓకే, అది ఏం రత్నం గారు తమిళ్ సూపర్ డూపర్ హిట్ అనమాట. దాని వచ్చి హీ మేడ్ ఇట్ ఇన్ డబ్డ్ ఇట్ ఇన్ తెలుగు, కొన్ని పోర్షన్స్ తెలుగులో చేశారు. ఓకే, ఆ సాంగ్ ఏమో నాకు వచ్చి పీపుల్ స్టిల్ టాక్ అబౌట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చి దే టాక్ అబౌట్ దే టాక్ అబౌట్ బాగుమతి అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ ఇప్పుడు బెల్ బాటమ్ హిందీ ఫిల్మ్ అక్షయ్ కుమార్తో వచ్చిన తర్వాత ఎస్ ఐ పీపుల్ రికగ్నైజ్ మీ. ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు మొన్న గుజరాత్కి వెళ్ళాను ఒక హిందీ తమిళ్ ఫిల్మ్కు డియూ. పీపుల్ దేర్ సార్ ఆపితో ఈ ఫిల్మ్ మే క్యానా బెల్ బాటమ్ మే ఓ రావ్. సో ఐ థింక్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేశారు మీరు. నాకు తర్వాత తెలిసింది ఇది, కొన్ని సినిమాలకు డబ్ చేశారు ఈయన హిందీ ఆర్టిస్టులకి, అండ్ తమిళ్లో కూడా చెప్పారా? తమిళ్లో చెప్పలేదు, మలయాళం ఆర్టిస్ట్కు తమిళ్లో చెప్పాను, హిందీ ఆర్టిస్ట్కు తమిళ్లో చెప్పాను. ఓకే. సో ఎస్పెషలీ నాకు వచ్చి చాలా పేరు తీసి అతుల్ కుల్కర్ని, అండ్ దెన్ ఇందులో సూర్య ఫిలిం ఒకటి గజనీలో రావత్ that villain I dubbed for him in and then Shayaji Shinde in Baba, and then Murali Gemini-lo IG ki nene chesanu. So ippudu prastham Maniratnam gardi Ponniyin Selvanlo I dubbed for one Malayalam actor. And then ఏంటి సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మై ఫాదర్ ఈస్ ఇన్ రైల్వేస్, అమ్మ ఏమో హోమ్ మేకర్. నేనే ఎల్డెస్ట్ అనమాట. ఐ హ్యావ్ అ బ్రదర్ అండ్ డాటర్. వాడు వచ్చి హీఈస్ అ స్టాంచ్ తెలుగు ఫిలిం గై. సో హీ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, బేసిక్లీ ఈజ్ అ కాంట్రాక్టర్ హూ హెస్ డూయింగ్ గుడ్ బిజినెస్ నౌ. సో వాడు చూసేసి ఆ విజన్ అది చూసారా అంటాడు. లేదురా నేను ఎక్కడ స్విమ్మింగ్ పూల్ వెళ్ళాను, ఇక్కడ వాళ్ళు చూడాలని చెప్పేసి ఐ విల్ వాచ్ ఇట్ లేటర్. అండ్ ఐ హ్యావ్ అ సిస్టర్ హూ ఈజ్ ఇన్ ఢిల్లీ, అండ్ ఆ సిస్టర్కి ఒక అమ్మాయి, షీ ఈజ్ స్టడీయింగ్ ఇన్ న్యూయార్క్. తమ్ముడు కూతురు, షీ ఈజ్ రైట్ నౌ హియర్, అండ్ her son is also here. Na kodukemo he completed his masters in psychology in Birmingham, UK. He completed his work psychology. Simultaneously he got a bronze medal in Tokyo 2009 Asian Championship. దాని తర్వాత క్యారియర్ ఫోకస్ చేయాలని చెప్పి he stopped swimming. ఎందుకంటే ఒక 24 తర్వాత స్పోర్ట్స్ మెన్ మెచ్యూర్ అట్ దట్ ఏజ్. అండ్ ఒక సన్ను వారికి పెళ్ళి అయిపోయింది. సో ఐ హ్యావ్ అ డాటర్ ఆల్సో. సో షీ ఈజ్ అగైన్ ఎ స్విమ్మర్. షీ హోల్డ్స్ ద రికార్డ్ ఇండియాలోనే నేషనల్ గేమ్స్లో యంగెస్ట్ ఏజ్లో మెడల్ తీసిన ఒక అథ్లీట్ అంటే అది నా అమ్మాయి, జయవీణ. ఏవి జయవీణ అని. షీ వన్ when she was 11 years and 10 months in రాంచీ. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ స్టేట్ రికార్డ్ చాలా ఉంది, నేషనల్ మెడల్స్ అండ్ నేషనల్ రికార్డ్స్ ఉంది చాలా. అండ్ షీ వన్ 2 ఇంటర్నేషనల్ మెడల్స్, సాఫ్ గేమ్స్ అండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఇన్ బెంగళూరు అండ్ నేపాల్. ఏమి అమ్మాయికి షీ వాస్ ప్రిపేరింగ్ వెరీ హార్డ్ ఫర్ ద 2020. పీక్ ఫామ్లో ఉండింది కూతురు. కరెక్ట్గా అది చెప్పింది, డాడీ 2020 ఐ విల్ కాన్సన్ట్రేట్ టోటలీ ఆన్ స్విమ్మింగ్, ఐ వోంట్ డూ ఎనీథింగ్. నేను చెప్పాను ఓకే ఫైన్, బికాస్ మనకు ఆ పీక్ అయ్యి ఆ ఒలింపిక్ టైంలో ఆ పీక్ టైమింగ్ వచ్చేది అనేది ఇట్స్ వెరీ టఫ్. నేను చెప్పాను ఓకే నాన్న, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ ఏమన్నా నేను వచ్చేస్తాను, ఫర్గెట్ అబౌట్ మై ఫిల్మ్స్, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ ఆమ్ విత్ యూ, డోంట్ వరీ. So mentally we were prepared for anything, and that was the time when COVID came and everything stopped. Okay. And she was on the list also. Letter ochindi mari Olympic camp lo you have to come ni. But this swimming pool anta close చేసిన తర్వాత వచ్చింది కాబట్టి ఇదే డాడీ నేను వెళ్ళలేదు డాడీ, ఎందుకంటే నా టైమింగ్ ఒకటి ఉంది. You know about swimming timings, it all gets over. She's a sprinter, 30 seconds లోపల అయిపోతుంది అంతా.
సో అందులో 1 సెకండ్ లేకపోతే ఒక 0.5 మైక్రో సెకండ్స్ ఎక్కిపోయినా తగ్గించడానికి యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. సో 6 months షీ డెంట్ గెట్ ఇన్ ద వాటర్. అందువల్ల అదేం చెప్పింది, డాడీ ఐఎమ్ నాట్ గోయింగ్ డాడీ, ఐ డోంట్ వాంట్ గో దర్. నా టైమింగ్ వచ్చేదే కష్టం నాకు, ఐ వోంట్ గో అట్లా. నా యువర్ విష్, టుమారో ఐ డోంట్ వాంట్ యూ టు సే దట్ డాడీ మీరు చెప్పారు మీరు చెప్తిరి, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ యూ వాంట్ గో యూ గో, యూ డోంట్ వాంట్ గో డోంట్ గో, బట్ డోంట్ రిగ్రెట్ అన్నా. సో నౌ షీ ఈస్ కంప్లీటింగ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డయటెటిక్స్ అండ్ న్యూట్రిషన్. షీ సెట్ వచ్చేస్తాను డాడీ, వచ్చి ఐ విల్ గివ్ అ షాట్ ఇన్ ద నేషనల్స్. నాకు అలాగా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఐ విల్ ట్రై ఫర్ ద నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్.